టుడే న్యూస్ ఏమిటంటే ఇంద్రమ్మ హౌసింగ్ స్కీమ్ గురించి. సో ఇంద్రమ్మ హౌసింగ్ స్కీమ్ గురించి పెద్ద సమస్య వచ్చిందని మీకు తెలుసా? తెలంగాణలో వేలాది మంది ఆశలు భంగమయ్యే ప్రమాదంలో ఉన్నాయి. వివరాల్లోకి వెళ్దాం. సో ఇంద్రమ్మ హౌసింగ్ ఏమిటంటే ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రామీణ గృహ నిర్మాణ పథకం. లక్షల మందికి ఉచితంగా లేదా తక్కువ ధరలకే ఇల్లు ఇవ్వాలనేది దీని యొక్క ఉద్దేశం. సో కేంద్ర ప్రభుత్వం సహకారంతో నడిపే స్కీమ్ ఇది. ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం పంపిన నివేదికలో ముఖ్యమైన ప్రమాణాలు ఫాలో అవ్వలేదని కేంద్రం చెప్పింది. నామ్స్, టెక్నికల్ గైడ్లైన్స్, బెనిఫిషరీ ఎలిజిబిలిటీ అన్నీ క్లియర్గా లేవని కేంద్రం యొక్క అభిప్రాయం. అందుకే కేంద్రం ఆమోదించలేదు. స్కీమ్ అమలు ఆగిపోవడం జరిగింది. ఇది ఇంద్రమ్మ ఇళ్ల ప్రభావం వేలాది గ్రామీణ కుటుంబాలు ఇప్పటికే ఫామ్స్ దాఖలు చేయడం జరిగింది. పేదవారి ఇల్లు కట్టుకోవడం కలగా చూసిన వారు ఇప్పుడు నిరాశలోకి వెళ్లే పరిస్థితి ఎదురు కావడం జరుగుతుంది. రాష్ట్రంలో గృహ అవసరాలకు ఇది పెద్ద దెబ్బ. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి అంటే కేంద్రం సూచనల మేరకు కొత్తగా మార్పులు చేసి ప్రపోజల్స్ తిరిగి పంపాలి. ట్రాన్స్పరెన్సీ, బెనిఫిషరీ లిస్ట్, నామ్స్ ఫాలో చేసి మళ్ళీ పంపితే ఆమోదం చెందే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించిన విషయాలు. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇదే ట్రెండ్ బజ్ తెలుగు.